వెల్కమ్ టు J5 న్యూస్. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాములపాలెం మండలం గోపాలపురం గ్రామంలో హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ టెస్టింగ్ సెంటర్ను ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏ రోజు బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు. డమ్మీ కార్పొరేషన్లు పెట్టి కేవలం రాజకీయ నిరుద్యోగుల్ని జీతాలు ఇచ్చారు తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా ఈ లోన్ల మీద చిత్తశుద్ధి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి అన్ని పర్మిషన్లు ఒకే వేదికగా వెంటనే ఇవ్వడానికి మరి చర్యలు తీసుకున్నారు, జరుగుతున్నాయి కూడా. ఇక్కడ లోన్లు అనేవి ఒక కుటుంబానికి ఇస్తే కుటుంబం బ్రతుకుతుంది. తద్వారా ఎంప్లాయ్మెంట్ 10 మంది 15 మంది ఇస్తారు. తద్వారా నిరుద్యోగ సమస్య ఇటు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు బతికే ప్రయత్నం జరుగుతూ ఉంది. 5 లక్షల లోన్లు కానీ 2 లక్షల లోన్లు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక వ్యవస్థని స్థాపించే విధంగానే లేకపోతే చిన్న పరిశ్రమ స్థాపించే విధంగానే అడుగులు వేస్తున్నారు తప్ప ఏదో కార్యకర్తలు పిలిచి 10,000 ఇచ్చే ప్రక్రియ మేము ఈ ఎన్డీఏ కూటమి చేయట్లేదు. దయచేసి మీరు అందరూ కూడా ఆశావాహులు ఎవరైతే లోన్లు పెట్టారో రాలేదో వాళ్ళని మెస్మరైజ్ చేయడానికి అనేక రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అవి నమ్మొద్దు. ప్రతి క్వార్టర్లీ ఈ కార్పొరేషన్ లోన్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని వేల లక్షల కుటుంబాలని ఒక తాటి మీద తీసుకురావడానికి అలాగే పరిశ్రమ పెట్టించడానికి ఈ ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో పనిచేస్తుందని అందరూ గమనించాలి. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఖాళీ అయిపోయి గతంలో చేసిన అవినీతి సొమ్ముల్ని ఎక్కడ అవినీతి జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, అభివృద్ధి వైపు అభివృద్ధి అనేది మనకు ముఖ్య ఎజెండాగా మీరు ముందుకు సాగండి అని చెప్పడం జరిగింది. ఏదైనా అవినీతి చేస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. అవినీతిదారులు రోజుకొకరు బయటకు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక అవసరం లేని అభియోగాలు చేసి లేకపోతే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చెయ్యాలని కులాల మధ్య విద్వేషం రెచ్చగొడదామన్న వాళ్ళు నైజాన్ని కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. అది ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు నిరుద్యోగం ఇటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మీద పూర్తి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వాళ్ళకి గత 5 ఏళ్ళలో ఏం చేశారయ్యా, వాళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నిస్తారని మరి ప్రజలందరూ అసెంబ్లీకి వస్తే అవన్నీ ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అసెంబ్లీని ఫేస్ చేయట్లేదు. ఏదో పోకిరి సినిమాలో ఆలీగఢ్ బాబు అని తిరుగుతున్నట్టు ప్రతిపక్షం ఇమ్మని చెప్పి భిక్షాటన చేస్తూ ఉన్నారు. అయితే ఆయనకి స్వయంగా తెలుసు 23 రాకపోతే ప్రతిపక్షం ఉంటుందని, ప్రతిపక్షం లేకుండా చేద్దామని తెలుగుదేశానికి సర్వ ప్రయత్నాలు చేసి భంగపట్టి ఆ రోజున కూడా తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. అతని వల్ల కాదు, వాళ్ళ తాత్తరం కూడా వాళ్ళ కూడా కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అది అక్షరాల నిజమైంది. మరి ఈ రోజున వైసీపీ వాళ్ళు విష ప్రచారం రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు. వాళ్ళకి ఖాళీ ఎక్కువైపోయి వాళ్ళు చేసిన అవినీతిని కవర్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తూ ఉన్నారు. అది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. వాళ్ళు వెళ్ళారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపు ఆలోచన, మరలా ఇప్పుడు అదే రకమైన ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో మేమందరం కూడా ఆయన యొక్క అధికారులు అందరూ కలిసి పనిచేస్తాం. గౌరవ మంత్రి గారు ఈ రోజున గోపాలపురం రావడం, దీన్ని ప్రోత్సహించడానికి వారు చర్యలు తీసుకోవడం, కార్మిక శాఖ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మన కార్మికుల కోసం వీళ్ళ కోసం కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం కలిసి పనిచేద్దామని మరి కుమార్ గారు కూడా అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే గోపాలపురం రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా బాగా రన్ చేస్తూ ఉన్నారు. వారికి దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అబ్రాడ్ కంట్రీస్లో కూడా వారికి శాఖలు ఉన్నాయి, వారి సిబ్బంది ఉన్నారు. మా గొప్ప మాస్టర్ గారు ఆధ్వర్యంలో
వారి కుటుంబం అప్పుడే చెప్పారు, వారి అబ్బాయి, వారి అల్లుడు గారు, వారి అమ్మాయి, మొత్తం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. ఇలా కుటుంబం అంతా కూడా ఈ యొక్క ఇటువంటి సేవా రంగంలో 10 మందికి ఉపాధి కల్పించే రంగంలో ఉండడం చాలా గొప్ప విషయం. వారు ఇంకా మరెన్నో సేవలు చేయాలని, వారికి మేము అందరం అండగా ఉంటామని ఈ రోజున ఈ ఇన్స్టిట్యూట్ విజిట్ చేయడం మంత్రి గారు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ సహాయ సహకారాలు అందివ్వాలని వారిని అభినందిస్తాము.